నిండు సభలో స్పీకర్ గారు మీరు సభను ఆర్డర్లో పెట్టడం లేదు అని అంటుంది. ఏం చెప్తారు మీరు? ఆర్డర్లు అంటే ఇప్పుడు పోడియంలకు వెళ్ళకొచ్చి స్లోగన్స్ ఇవ్వడం కానీ, ప్లే కార్డ్స్ పెట్టుకోవడం కానీ, లేకుంటే అరవడం కానీ, స్లోగన్స్ ఇవ్వడం కానీ, కూర్చోవడం కానీ, ఇవన్నీ పార్లమెంటు దీని లోపల ఇవన్నీ చేయొద్దు. ఎందుకంటే ఒక్కొక్కరు చాలా సీనియర్ సభ్యులు ఉన్నారు, నాకంటే సీనియర్ సభ్యులు ఉన్నారు. హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ నాకంటే ముందటి నుంచి ఉన్నారు. వాళ్ళు పాలిటిక్స్లో వాళ్ళు ఈ విధంగా చేస్తారు అనుకోలే నేను. కానీ చేసిండ్రు, సభా సాంప్రదాయాలను కొద్దిగా పక్కకు పెట్టి చేసిండ్రు. ఒక్కటి మాత్రం నేను ఏమనుకున్నా అంటే, నేనున్నంత వరకు స్పీకర్గా సాధ్యమైనంత వరకు లాస్ట్ వరకు సస్పెండ్ అనే మాట రాకుండా సభలనే అందరూ ఉండేటట్లు, కొద్దిగా కష్టమైనా కూడా, కొద్దిగా ఒత్తిడి వచ్చినా కూడా ఎవరిని సస్పెండ్ చేయొద్దు. సెషన్స్లో లేచి నిలబడితే సస్పెన్షన్ కదా, లేచి నిలబడి క్వశ్చన్ ఇదేంటంటే ఆ సస్పెన్షన్స్ ఉండే కదా, ఇప్పుడు ఎందుకు ఉండవు సస్పెన్షన్? అదే ఉండొద్దు. ఈ ప్రజాస్వామ్యం లోపల డెమోక్రసీగా ఆ విధంగా ఉండొద్దు. కొత్త ఒరవడిని సృష్టించాలి. ఇంతకుముందు ఏదైతే 10 సంవత్సరాల ముందున్న ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినాయో ఆ విధంగా అంతకంటే మెరుగ్గా పనిచేయాలి అనే ఆలోచనతో ముందుకు తీసుకొని పోతున్నాం. ఒకసారి ఈ సెషన్ కనుక చూస్తే మార్ఫింగ్ వీడియోల కలకలం కొంత బాగా అనిపిస్తుంది. ఒక ఆదివాసీ మహిళ, గిరిజన మహిళ మంత్రిగా వారి మీద సభలో ఇంట బయట మార్ఫింగ్లు, మీమ్స్తో ఈ ట్రోలింగ్స్ని ఎట్లా చూస్తారు? నేను సభలనే ప్రకటన చేసిన, ఇది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలనే చాలా దుశ్చర్య. దీన్ని ఎవరు చేసినా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి అసెంబ్లీ తరఫున పోలీసుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎవరు అట్లా ఈ విధంగా చేసుడు చాలా పొరపాటు. ఇది సీతక్క అంటే అందరికీ అక్క, ఆమె అందరికీ అక్క. ఆదివాసి పేదరికంలోకి వెళ్ళి నాలాగా బయటికి వచ్చి అలా ఆ స్టేజ్కి వచ్చిందంటే ఆమె మీద ఆ విధమైన వీడియోలు పెట్టడం అంటే ఇది చాలా దుశ్చర్య, దురదృష్టకరం. ఇట్లాంటివి మళ్ళీ ఎప్పుడు జరగొద్దని కూడా సభలో ప్రకటన చేసిన. ఎవరు చేసినా కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా పర్వాలే, వారికి శిక్ష పడేటట్టు మాత్రం చేస్తాము. లేకుంటే ఒకవేళ అసెంబ్లీలో గౌరవ ఎమ్మెల్యేలు ఎవరన్నా చేసినట్టు పోలీసు వాళ్ళు తేలిస్తే మాత్రం సభలకి వెళ్ళి ఎక్స్పెల్ చేసే పని చేస్తాం. ఈ 5 సంవత్సరాలు తప్ప 100% ఉంటుంది. 100%. స్పీకర్ గడ్డం ప్రసాద్ చాలా సాఫ్ట్, చాలా సౌమ్యుడు, అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారని. ఎప్పటిదాకా సాఫ్ట్, ఎప్పటిదాకా సౌమ్యుని అంటే సభ నా ఆధీనంలో ఉన్నంత వరకు, పార్లమెంటు పద్ధతిలో సభ నడిచినంత వరకు నేను సాఫ్ట్. ఒక హద్దు దాకా నడిపిస్తా. హద్దు మీరితే